హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడం. ఈ సమ్మర్లో చల్లగా ఒకసారి ఈ ఫ్రూట్ సలాడ్ని ట్రై చేసి చూడండి. మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ ఫ్రూట్ సలాడ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనకి మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేసి పెట్టండి. అంతేకాకుండా మనం ఫంక్షన్స్ అప్పుడు, పార్టీస్ అప్పుడు కూడా ఈ ఫ్రూట్ సలాడ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి గ్రేప్స్, యాపిల్, దానిమ్మ, బనానా వీటిని చిన్న స్లైసెస్గా కట్ చేయడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి. పాలను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. ఇది ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మన దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చండి. ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులోకి 1/2 లీటర్ పాలలో నుంచి 1/2 కప్పు పాలను తీసుకొని కస్టర్డ్ పౌడర్లోకి యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా స్పూన్ తోటి బాగా కలుపుకుంటూ లిక్విడ్ లాగా కలుపుకోవాలి. మనకి కస్టర్డ్ పౌడర్ అనేది వేడి పాలలో వేస్తే ఉండలు కడుతుందండి. ఇలా ఉండలు లేకుండా పాలని యాడ్ చేసి లిక్విడ్ లాగా కలుపుకోవాలి. ఇలా లిక్విడ్లా కలిపిన దాన్ని పక్కన పెట్టుకొని మన గిన్నెలోని పాలని స్టవ్ మీద పెట్టి పాలు బాగా పొంగు వచ్చేంత వరకు కాచుకోవాలి. ఇలా పొంగు వచ్చే ప్రతిసారి కూడా మీగడని పాలల్లోకి యాడ్ చేసుకుంటూ అడుగు అంటకుండా పాలని గరిటెతోటి కలుపుకుంటూ ఉడికించండి. ఇలా ఉడికించిన పాలలోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసి షుగర్ కూడా పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ లిక్విడ్ని యాడ్ చేయండి. లిక్విడ్ యాడ్ చేస్తానే మనకి అడుగు అనేది అంటుతుందండి. కంటిన్యూగా గరిటెతోటి కలపాలి. ఇలా కలుపుకుంటూ ఒక 3 to 4 మినిట్స్ ఉడికిస్తే మనం కస్టర్డ్ యాడ్ చేశాక పాలు అనేది చిక్కబడుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేస్తే చాలండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆపేసినాక ఈ పాలని పూర్తిగా చల్లారేంత వరకు, పొగలంతా తగ్గేంత వరకు గరిటెతోటి కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ చల్లారనిచ్చాక ఇలా చల్లారిన వాటిని 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి కస్టర్డ్ అనేది ఈ విధంగా చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడినటువంటి ఈ కస్టర్డ్ మిల్క్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ని యాడ్ చేశానండి. అక్కడ 2 టేబుల్ స్పూన్ల షుగర్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మిల్క్ మేడ్ కస్టర్డ్ మిల్క్లు బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా పూర్తిగా కలిసే విధంగా స్పూన్ తోటి కలుపుకున్నాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రూట్స్, అలాగే గ్రేప్స్ కొద్దిగా, మ్యాంగో స్లైసెస్ కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన బనానా స్లైసెస్ కొద్దిగా యాపిల్ స్లైసెస్, మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ని యాడ్ చేయొచ్చండి. అలాగే ఆరెంజ్ స్లైసెస్ కొద్దిగా, చివరిలో దానిమ్మ గింజలు కొద్దిగా యాడ్ చేసుకొని ఈ ఫ్రూట్స్ స్లైసెస్ అన్నీ కూడా కస్టర్డ్లో కలిసే విధంగా, స్వీట్ పట్టే విధంగా స్పూన్ తోటి బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చండి. నేను యాడ్ చేయట్లేదు. ఇలా పూర్తిగా కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక చివరిలో మనకి ఇంకా మిగిలిన ఫ్రూట్స్ కట్ చేసినవి ఉంటాయి కదండి, ఈ విధంగా గార్నిష్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.